ఇదంతా కంపోస్ట్ రెడీ అవుతుందండి. అడుగు భాగంలో సాయిల్ కొద్దిగా వేసి దానిపైన కిచెన్ వేస్ట్ ఒక లేయరు, గార్డెన్ ఊడవగా వచ్చిన డ్రై లీవ్స్ ఒక లేయరు, కంపోస్ట్ పౌడర్ ఒక స్పూన్ చల్లుకున్నాను. ఇలా లేయర్ బై లేయర్ 3 లేయర్స్ వేసాను. ఇది ఇలా దీని పై వరకు వచ్చేసింది. ఇది వేసి ఇంచుమించు 1 మంత్ పైన అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ ఆకులు వేసేసుకోవచ్చు. మనం ఈలోగా ఈ ఆకులు గ్రో అవుతూ ఉంటాయి, ఈలోగా కింద కంపోస్ట్ రెడీ అవుతూ ఉంటుంది మనకు సైమల్టేనియస్గా. సో ఇప్పుడు మనం సీడ్స్ వేసుకుందాం. దానికంటే ముందు ఒక పని చేయాలి. ఇప్పుడు మనం ఇది గోట్ మెన్యూర్, వర్మీ కంపోస్ట్, వేప పొడి, కొద్దిగా పసుపు, ఇదంతా కలిపేసుకొని పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. ఇది ఏం చేద్దామంటే ఇప్పుడు మనం దీన్ని ఒక 2 ఇంచెస్ వేసుకుందాం. దీని పైన వేసుకున్నప్పుడు ఈ సీడ్స్ వేసుకుందాం. ఓకేనా? ఇదంతా మధ్య మధ్యలో వాటర్ చల్లాను, మంచిగా చక్కగా చూడండి. దీన్ని అడుగుని చూడండి, కంపోస్ట్ రెడీ అవుతూ ఉంటుంది అనమాట. ఆకులు, పుల్లలు, కిచెన్ వేస్ట్, ఇదిగో చూడండి. ఇలాగ ఇది రెడీ అయ్యేసరికి మనకు ఆకుకూరలు కూడా గ్రో అవుతాయి. సో కిందకి వెళ్ళిపోయినాయి అనుకోండి వేర్లు, అప్పుడు కుళ్ళిపోతాయి. కాబట్టి ఆకుకూరలే కాబట్టి మనకి ఏంటంటే పైపైన ఉంటాయి ఈ వేర్లన్నీ. ఇవి వేసుకుంటే మంచిగా గ్రో అవుతాయి చక్కగా. ఇది ఒక 2 ఇంచెస్ ఇలా పైన చల్లుకుందాం. నేను ఫస్ట్ టైం ఈ పూల టబ్లో ఆకుకూరలు పెట్టి ఇదే ఫస్ట్ టైం అండి. ఇది రీసెంట్గా తెచ్చుకున్నాను పూల టబ్స్. నేను అంతకుముందు ఆకుకూరలు అవి 50 రూపీస్ ఉంటాయి కదా టబ్స్, అందులో వేసాను. ఇందులో వేయటం ఫస్ట్ టైము. ఇందులో వేస్తే బాగా వస్తాయని అనిపిస్తుంది నాకు, ఎందుకంటే వెడల్పది ఎక్కువ ఉంది కదా, అందుకే ఇందులో ట్రై చేద్దామని. ఇవి ఫస్ట్లో కొందామని ట్రై చేశాను కానీ ఎక్కడో తెలియలేదు. ఇది రీసెంట్గానే మొన్న ఒక చోట తెలుసుకొని వెళ్ళి తెచ్చుకున్నాను ఒక 4 టబ్స్. ₹50 టబ్లో వేస్తుంటే ఏమవుతుందంటే ఆకుకూరలు ఫస్ట్లో వేస్తాం కదా నిండా, తర్వాత వాటర్ అది వేస్తుంటే ఆటోమేటిక్గా మట్టి కొంచెం కొంచెం కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మధ్య ఒక 1 మంత్ 1.5 మంత్ అవగానే సాయిల్ చాలా కిందకు వచ్చేస్తుంది కదా, టబ్బు సగానికంటే ఎక్కువ ఖాళీ అయిపోతుంది అనమాట. సో అప్పుడు సాయిల్ ఉండకపోతే గ్రోత్ కూడా రాదు కదండి తొందరగా. మనం ఒకసారి ఆకుకూరలు వేస్తే ఒక 3 టైమ్స్, ఇంచుమించు 5 టైమ్స్ తీసుకోవచ్చాను హార్వెస్ట్. ఇందులో వేస్తే అలా ఇంకా ఎక్కువ టైమ్స్ తీసుకొచ్చామో అని నాకు అనిపిస్తుంది. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఈ కూలర్ టబ్లో వేయటము. చూద్దాం ఎలా వస్తాం మనకి ఇప్పుడు. సీడ్స్ అండి, ఇది ఇసుక. మనం ఈ ఇసుకలో కలుపుకుందాం ఇప్పుడు. ఇవి ఇందులో కలిపితే అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి. ఇవి చాలా చూడండి ఎంత సన్నగా ఉన్నాయి కదా, ఒకే చోట పడిపోయాయి అనుకోండి, అప్పుడు ఒకే చోట వస్తే గుంపుగా మంచిగా గ్రోత్ ఉండదు. ఇలా ఇసుకలో కలుపుకొని వేస్తే కొంచెం దూరంగా పడతాయి కదండి, అంత ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి. సో అందుకే ఇలా ఇసుకలో కలుపుకొని, తోటకూర గింజలు సన్నగా ఉంటాయి కదా, ఇది అందరికీ తెలిసిందే, కొత్త పాయింట్ అయితే ఏం కాదు. దీన్ని ఇప్పుడు జల్లుకుందాం. ఇట్లా కొద్దిగా వాటర్ చల్లాను నేను.
ఇప్పుడు ఇసుకలో కలిసిపోయింది కదా, ఇలా చల్లితే అంత ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. లేదా ఒకే చోట పడిపోయినాయి అనుకోండి, ఒకే చోట గుంపుగా వస్తాయి, అప్పుడు గ్రోత్ సరిగ్గా ఉండదు దగ్గర ఉంటే. మట్టి కూడా ఇలా చల్లుకుందాం. మట్టి చల్లేసి కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. దీనిపైన నేను కొంచెం ఒక 3 days వరకు కవర్ కప్పుతానండి. ఎందుకంటే కప్పుకుని వర్షం వచ్చినా అన్ని సీజన్ కిందకి వెళ్ళిపోతే ఇంకా గ్రోత్ రాదండి. ఇవి వస్తుగా సన్నగా ఉన్నాయి కదా, కవర్ చేసేస్తాం. మధ్యలో నీళ్ళు రోజుకోసారి కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటే కొద్దిగా గ్రోత్ రాగానే అప్పుడు కవర్ తీసేస్తాం. అంతవరకు కవర్ చేస్తాం. రెడ్ కలర్ పాలకూర విత్తనాలు ఇవైతే నేను ఇంతవరకు గ్రో చేయలేదు, మామూలు పాలకూరే గ్రో చేశాను. ఇది మరి రెడ్ కలర్ ఆకులు అంటే ఎలా ఉంటాయో తెలియదు, చూడాలి. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కదండి సీడ్స్. మనం ఏం చేద్దామంటే ఇలా హోల్ పెట్టుకొని వేసుకుందాం. నేను నీళ్ళు చల్లేసుకొని కవర్ వేసేస్తానండి. ఇలాగ పైన ఆకుకూరలు గ్రో అవుతూ ఉంటాయి, కింద కంపోస్ట్ కూడా మనకు రెడీ అయిపోతూ ఉంటుంది. ఇవి బీరకాయ సొరకాయ సీడ్స్ అండి. నైట్ నానబెట్టాను నేను. ఇవి ఇందులో వేసుకుంటాను. ఇప్పుడు నేను కొంచెం గ్రో అయ్యాక ఇటువైపు అక్కడోటి తోడు పెడతాను. ఇది 2 in 1గా ఉపయోగించుకోవచ్చు. ఈ కంటైనర్ మనం ఆకుకూర గ్రో చేసుకోవచ్చు. మనం ఏమైనా చిక్కుడు పాదులు, బీరపాదులు, సొరపాదులు కూడా వేసుకోవచ్చు. వేసుకుంటే చక్కగా ఇది వెడల్పుంది కాబట్టి రూట్స్ మంచిగా స్ప్రెడ్ అవుతాయి అని నాకు అనిపిస్తుంది. సో ఇవి కూడా వేసుకుంటాను. ఇది కూడా గ్రో అవుతుంది. ఇది కొంచెం గ్రో అయ్యాక ఇక్కడ ఒకటి పెడతాను. ఇవి సీడ్స్ డైట్ పూట నానబెట్టేసుకోవాలండి. మనం నానబెట్టేసుకుంటే అసలు ఇది బీర విత్తనాలు ఇందులో 2 గ్లాసుల బీర విత్తనాలు. ఇదేమో సొరకాయ అండి, పొడవు సొరకాయ. ఇది రౌండ్ సొరకాయ సీడ్. ఆఫ్టర్ 23 days తర్వాత తోటకూర ఇలా వచ్చిందండి. చక్కగా పెరిగింది కదా. యాక్చువల్గా నేను కొంచెం హార్వెస్ట్ తీసుకున్నాను నేను. సో వీడియో తీయడానికి కుదరలేదు, మా పాప నాకు అవైలబుల్ లేదు. సో అందుకని ఈరోజు వీడియో తీస్తున్నాను. మధ్యలో కొంచెం పెద్దగా గ్రో అయితే దాన్ని హార్వెస్ట్ చేసుకున్నాను. ఇలా కొంచెం పెద్దగా ఉంటే మనం ఈ వేరుతో సహా తీసేసుకుంటే మిగతా వాటికి ఏరేషన్ జరిగి చిన్నగా ఉన్నవి గ్రోత్ బాగా వస్తాయండి. ఇక్కడ ఒకసారి గమనించండి మీరు, ఈ చిన్నగా ఉన్నవి గ్రోత్ సరిగా లేదు కదా, కారణం ప్రాపర్ వెంటిలేషన్ పడలేదండి. ఇక్కడ ఇటువైపు వెంటిలేషన్ వెలుతురు బాగా రావటం వలన చక్కగా గ్రో అయినాయి. ఇవన్నీ చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ పెద్దవి ఇలా ఉన్నవి హార్వెస్ట్ చేసేసుకుంటే మిగతావి గ్రో అవుతాయి. ఇక్కడ ఆకులు గమనించండి, పురుగు తినేసినాయి ఆకులన్నింటినీ. నైట్ పూట మనం ఖచ్చితంగా లైట్ వేసుకొని ఇలాగ తీసి చూస్తే పురుగులు ఉంటాయండి, ఆకులు తినే పురుగులు. అవి తీసేసి పడేయాలి. మనం వారానికి ఒకసారి ఏం చేయాలంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేయొచ్చు, లేదా పచ్చిమిర్చి మిక్స్ పట్టేసి మధ్యలో నానబెట్టి ఒక 3 days నుంచి అవి స్ప్రే చేయాలండి వారానికి ఒకసారి. ఖచ్చితంగా మనం ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా ఒక్కోసారి ఇలా తినేస్తూ ఉంటుంది. సో నో ప్రాబ్లం,
కొన్ని అవి తింటే కొన్ని మనం తింటాం. కానీ ఇలా హోల్స్ పడ్డాక తినాలంటే కొంచెం తినడానికి మనకు వండుకోవడానికి మనసు ఒప్పదు. పిల్లలు కూడా తింటారు కదండి వండినా. మనం ముందే కొంచెం గమనించుకొని పురుగులే ఉంటే నైట్ పూట వచ్చి చూసుకొని పడేసుకుంటే సరిపోతుందండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పాలకూర వేసాయండి. ఇది చూడండి ఇక్కడ. కానీ పాలకూర సరిగ్గా ప్రాపర్గా రాలేదండి జర్మినేషను. బహుశా సీడ్స్ ప్రాబ్లమో ఏంటో తెలియదు. తోటకూర బాగానే వచ్చింది. పాలకూర అంతా ఇక్కడ కొంచెం గ్రో అయింది, మధ్య మధ్యలో ఆగిపోయింది. ఒక్కోసారి సీడ్స్ కూడా ప్రాబ్లం ఉంటాయి కదండి. సో నో ప్రాబ్లం. మనం ఏం చేయాలంటే మళ్ళీ సీడ్స్ మధ్య మధ్యలో పెట్టుకుంటే సరిపోతుంది. అలానే ఈ మధ్యలో కూడా ఇక్కడ ఈ వరుసలో గోంగూర వేసాను. అది కూడా సగం వచ్చింది, సగం రాలేదు. ఇక్కడ పాలకూర వేసాను. ఇది కొయ్య తోటకూర అండి. ఇక్కడ చిన్న చిన్నగా వచ్చింది వెంటిలేషన్ లేక. ఆకుకూరలకి ప్రాపర్ వెంటిలేషన్ కంపల్సరీ ఉండాలండి, అప్పుడు గ్రోత్ బాగుంటుంది. నేను అలానే ఈ చివర ఇక్కడ బీరపాదులు పెట్టుకున్నానండి. అవి కూడా నా పెట్టాక కొన్ని పోయాయండి, కొన్ని వచ్చినాయి. ఇక్కడ 2 వచ్చాయి, ఇక్కడ 2 వచ్చాయి, ఇక్కడ ఒకటి, అక్కడ 2 వచ్చాయండి. దానికి సపోర్ట్గా ఇక్కడ ఒకసారి గమనించండి మీరు. ఇలాగ తీగలు ఇక్కడ అడ్డంగా నాకు ఒక 4 తీగలు కట్టి నిలువుగా ఇలా దగ్గర చూపించమ్మా. నిలువుగా ఇలాగ కట్టేసామండి, ఇది సపోర్ట్ కోసము. అడ్డంగా ఒక 4 వేసి తీగలు, నిలువుగా ఒక 4 తీగలు సపోర్ట్ తీసుకొని అప్పుడు ఈ నెట్ ఇలా కట్టుకున్నామండి. ఇదంతా మా వారి ఐడియానే. ఈ పాదులు చక్కగా పైకి ఇలాగా పాకుతాయండి. అప్పుడు ఇప్పుడైతే మనం ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకుందాము. వచ్చేయండి. ఇలా పెద్దగా ఉంటే మనం తీసేద్దామండి. మిగతా వాటికి ఏంటంటే గ్రోత్ మళ్ళీ అవి కూడా కొంచెం పెద్దగా ఎదుగుతాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో. యాక్చువల్గా నేను రెడ్ తోటకూరని వేసానండి దీనికి, కానీ రెడ్ గ్రీన్ మిక్స్లో వచ్చింది చూడండి. సీడ్స్ మనకు తెలియదు కదండి. రెడ్ తోటకూర కావాలి, గ్రీన్ పాలకూర కావాలని అడుగుతాము. రెడ్ పాలకూర కావాలి, రెడ్ తోటకూర కావాలని. వాళ్ళు ఏమి ఇస్తే అవి తెచ్చుకోవటము, వేసి అవి మొలకెత్తే వరకు ఏమొస్తాయో కూడా తెలియదండి మాకు. నేను పర్పుల్ కలర్ అని అనుకున్నాను, రెడ్ కలర్ అని. సో గ్రీను రెడ్ కాంబినేషన్లో వచ్చింది, బాగుంది ఇది కూడా. ఇలా మధ్య మధ్యలో తీసేస్తే మిగతా వాటికి ఏరేషన్ జరిగి అవి కూడా గ్రోత్ బాగా వస్తాయండి. చూడండి ఇక్కడ అంతా చిన్న చిన్నగా ఉన్నాయి కదా. యాక్చువల్గా అయితే ఇలాగా ఇక్కడ నుంచి కింద నుంచి 2 అంగుళాలు వదిలేసి ఇక్కడ నుంచి మనం హార్వెస్ట్ చేసుకోవాలండి. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ గ్రోత్ వస్తుంది. యాక్చువల్గా ఆకుకూరలు 25 to 30 డేస్లో హార్వెస్ట్ తీసుకోవచ్చు మనము. ఫస్ట్ టైం హార్వెస్ట్ అయిపోయాక ఎవ్రీ 10 డేస్కి ఒకసారి తీసుకోవచ్చు అండి హార్వెస్ట్. ఇలాగా తుంచేసుకుంటే నేను ఇందులో 2-3 సార్లు నైట్ వచ్చి అబ్జర్వ్ చేసి పురుగులే ఉంటే 2-3 సార్లు తీసేసానండి. 2-3 పురుగులు వచ్చాయి. సో ఇవేమో తినలేము కదా, ఇవి పడేయాల్సి వస్తే పడేయక్కలేదు, కంపోస్ట్ బిల్ని వేసుకోవచ్చు మనం. ఆకుకూరలకి ఎక్కువ పురుగులు వచ్చేస్తాయండి. ఆకులు తినడానికి బాగా టేస్ట్ ఉంటాయేమో, వాటికి చక్కగా వచ్చి తినేస్తాయి ఆకులు. వీటికి ఆకుకూరలకి ఎక్కువ వాటర్ ఉండకూడదండి, తేమ ఉండాలంతే. ఎక్కువ వేసేస్తే ఇవి కుళ్ళిపోతాయి మళ్ళీ కింద భాగం అంతా. కొంచెం తేమ చూడండి, ఇలా తేమ ఉంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేసేయకూడదు, సరిపడంత ఉంటే సరిపోతుంది. వాటర్ చేయటం కూడా మనం పొలవమని ఇలా పోసేయకూడదండి. పోసేస్తే ఆకు మీద పడి కుళ్ళిపోవడం అయిపోద్ది. వీటికి కొంచెం వెలుతురు అది బాగుండాలి, పొడిగా ఉండాలి. చిన్న హార్వెస్ట్ చేసుకుందాము. బీరకాయకి ఇలా నెట్ కట్టేసుకున్నానండి. పండుగలు వచ్చి కుట్టేస్తున్నాయి కదండి, అందుకని నెట్ కట్టేసుకున్నాను. మనం ఎంత
ఫ్రూట్ ఫ్లై ట్రాపర్స్ పెట్టుకున్నా ఒక్కోసారి కుట్టేస్తుంటాయండి. అందుకని ఇంకా లాభం లేదని చెప్పేసి ఇలాగా కవర్ తొడిగేస్తున్నానండి. పాలినేషన్ చేసేసి కవర్ పెట్టేస్తున్నాను. సో అలాగా కొన్ని కాయలు మనం తినొచ్చు. అప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ చూడండి, ఇది కుట్టేసింది పాపం. చూడండి ఎలా అయిపోయింది కాయ. ఫ్రూట్ ఫ్లై కుట్టేసరికి ఇలా అయిపోతుంది. మనం ఎంత జాగ్రత్త తీసుకునేది అంతా వేస్ట్ అయిపోయింది. చూడండి, కంపోస్ట్ బిన్లో వేయటమే. మనం ఇలా ట్రాపర్స్ ఫ్రూట్ ఫ్లై ట్రాపర్స్ పెట్టినా సరే ఒక్కోసారి కుట్టేస్తుంటాయండి. కాయ చక్కగా లేతగా ఉన్నప్పుడే కుట్టేస్తుంది, కాయ ఎదగదు. సో దీన్ని పక్కన పెట్టేద్దాం, కంపోస్ట్ బిన్లో వేసేద్దాము. ఇంకా ఏమున్నాయి చూద్దానండి. టమాటో, కాకరకాయ హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి ఉంది. ఇలా పండిపోతాయి ఒక్కోసారి చిన్నవి. అందట్లేదండి, స్టూల్ వేసుకోవాల్సింది. పండిపోయింది. ఇది కూడా చూడండి కుట్టేసింది. ఇక్కడ చిన్నగా ఉంది, ఇది ఒక 3 days తర్వాత హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 కాయలు ఉన్నాయి. కానీ ఇక్కడ కొత్తిమీర వేసుకున్నాను నేను. ఈ పక్క కూడా కొత్తిమీర వేసుకుని ఇది హార్వెస్ట్ చేసేసుకొని మళ్ళీ ఇక్కడ ధనియాలు చల్లుకున్నాను అనమాట. ఇది పైకి వచ్చేసింది. మా అమ్మాయి నీళ్ళు పోసినట్టుంది, పైకి వచ్చేసింది. దీనిపైన కొంచెం మళ్ళీ సాయిల్ వేసేస్తాను. కొత్తిమీర కొంచెం హార్వెస్ట్ చేసుకుందాం. ఇలా తీసేసుకుంటే ఈరోజు సరిపోతుంది. ఎప్పుడప్పుడు హార్వెస్ట్ చేసుకున్నాం అనుకుంటుంది, ఎప్పుడప్పుడు హార్వెస్ట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుందండి కొత్తిమీర. చాలు ఈ రోజుకి అండి. ఇక్కడ మీకు ఒకటి చూపించాలండి. ఈ మొక్క చూడండి, ఇది వంకాయ మొక్క అని అనుకున్నాను నేను. కానీ ఇది వంకాయో లేదా ఏ మొక్కో తెలియదు నాకైతే. ఇలా ఫ్లవర్ ఇలా వచ్చి సీడ్స్ ఇలా వస్తుందండి. ఇలా ఫ్లవర్ వచ్చి ఇలా కాయలా వస్తుంది. ఇది వెజిటబులా, ఫ్రూటా, వంకాయ, ఇంకోటి అన్నది నాకు తెలియదండి. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇది ఉంచాలో తీయాలో కూడా తెలియట్లేదు. ఇక్కడ ఒక మొక్క ఉంది, ఇది చూడండి, ఇక్కడ ఒక మొక్క ఉంది. వీటికి ముళ్ళు కూడా ఉన్నాయండి. ఉంచాలో తీసేయాలో అసలు ఇదేం మొక్క మీ కామెంట్ రూపంలో చెప్పండి నాకు. ఇక్కడ కాకరకాయ ఉందండి, ఎంత బాగా వచ్చింది చూడండి. ఇది కొంచెం చిన్నగా ఉంది, ఇది తర్వాత హార్వెస్ట్ చేసుకుందాం. అలానే ఇక్కడ బీరకాయ కూడా ఉంది, బీరకాయ కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇంకో బీరకాయ నేను ఇది ఎక్కాల్సిందే. అయ్యయ్యో, ఇరిగిపోయింది. బాగుంది అయినా ఇది. ఇక్కడ చూడండి బొబ్బర్లు, మేమైతే వీటిని బొబ్బరికాయలు అంటారు. మల్లెపూలు 1-2 వస్తూనే ఉన్నాయండి. చూడండి, రోజుకు 1-2 వస్తూనే ఉంటాయి. ఇంకా ఏమున్నాయి,
వీళ్ళు ఏడాది ఎక్కాలంటే భయం వేస్తుంది నాకు, అయినా తప్పదు హార్వెస్ట్ కోసం. ఎంత పైకి వెళ్ళిపోయిందో చూడండి నేతి బీరకాయ. అమ్మో నాకు కనబట్లేదు, అందట్లేదు ఇక్కడ కూడా. ఇక్కడ కూడా ఇంకోటి ఉందండి, ఇది తర్వాత చేసుకోవచ్చు, చిన్నగా ఉంది. ఇప్పుడైతే ఒకటి చేశాను హార్వెస్ట్, దిగిపోతున్నాను. ఇక్కడ వంకాయ కూడా ఉంది, ఆగి వస్తున్నా. ఇది కూడా పుట్టేసింది. ఇక్కడ ఒక వంకాయ ఉందండి, తెల్ల వంకాయ, ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ బీరకాయ కూడా కవర్ కట్టేశానండి చూడండి. ఇందులో చక్కగా ఎదుగుతుంది, ఇందులో పెడితే చక్కగా గ్రోత్ అవుతుంది. ఏ ఈగలు కుట్టకుండా ఉంటాయి, పండుగలే. ఇక్కడ కొన్ని సీడ్స్ వేసుకుందామండి. ఇక్కడ సీడ్స్ వేసుకుందాము. నేను నిన్న నానబెట్టాను బీరకాయ, సొరకాయ సీడ్స్ నానబెట్టాను, కొన్ని కాకరకాయ. మధ్య మధ్యలో 20 days కోసం ఇలా వేసుకుంటుంటే సీడ్స్ ఒకటి అయ్యేసరికి రెండోది వస్తూ ఉంటుందండి. ఇప్పుడు ఇందులో మనము ఈ టబ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం నిన్న. పాత మొక్కలు ఉంటే తీసేసి, సొరకాయలండి ఇవి 4 పెడదాం. ఒకటి ఫెయిల్ అయినా ఇంకోటి వస్తుంది కదా. అంతేనండి, ఇలా పెట్టేసి నీళ్ళు చల్లుకుంటే సరిపోతుంది. 4 పెట్టాము, అట్లీస్ట్ 2 అన్న వస్తాయని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఎన్ని వస్తాయో. ఈ సీడ్స్ కూడా మధ్య మధ్యలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేస్తానండి నేను. పచ్చిమిర్చి హార్వెస్ట్ చేసుకుందామండి, ఉన్నాయని చూద్దాం. పువ్వులు బాగా వస్తున్నాయి కానీ చిన్నగా ఉన్నాయి, 1-2 ఉన్నాయి, చూద్దాం. 1-2 ఉంటే హార్వెస్ట్ చేసుకుందాం. పువ్వు బాగా వచ్చింది కానీ అన్నీ నిలబడవు కదా, కొన్ని పోతాయి. కలాంచో ఫ్లవర్స్ ఆరెంజ్ చూడండి ఎంత బాగుందో, బొకేలా ఉంది కదా. టమాటాలు ఉన్నాయి, ఇంకా హార్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా ఉన్నాయి కొన్ని పచ్చిగా ఉన్నాయి, ఈ పండుగ ఉంది, హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి ఇలా మిల్లీ బగ్స్ లాగా ఇలా వచ్చేస్తుంటే మనం ఏం చేయాలి, చేతితో తీసేయాలండి. మ్యాక్సిమం వాటర్తో కడిగేసేయాలి. ఇంకా ఏమన్నా చూద్దామండి. ఇక్కడ బీన్స్ ఇది ఒకటే ఉంది. 2 days హార్వెస్ట్. తోటకూర, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటో, వంకాయలు, కాకరకాయలు, బీరకాయలు, నేతి బీరకాయ, బొబ్బరికాయలు, 2 మల్లెపూలు వచ్చాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.